నిఖిత, అమృత. అమ్మ పిలుపు వినబడని అమ్మాయిలు వీళ్ళు. నిఖిత. విధి వారితో ఆడిన ఆట. మూగా చెవుడు ముగ్గురమ్మాయిలకు ప్రాప్తించడం విషాదం. బ్రతుకు భయానకమై బెంగపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దిక్కుతోచని ఆ తల్లి జీవితం చీకటిమయమైంది. నేను దగ్గరుండి పెట్టుకోవాలన్నీ, నేను వాటర్ పట్టించిన అన్ని నేనే చూసుకోవాలని అడగరు వాళ్ళేమి. అప్పుడే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా గురించి తెలుసుకుంది. వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ సంపాదించుకుంది. ముఖ్యమంత్రి కృపా సంకల్ప సహకారం వల్ల ముగ్గురు ఆడపిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు మామూలు బడికి వెళ్తున్నారు. నిఖిత, రాజీవ్ ఆరోగ్యశ్రీ మా పిల్లల పాలిట వరం అండి. ఆధునిక వైద్య సౌకర్యాలను పేదల అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా త్వరలో రాష్ట్రమంతా విస్తరించనుంది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఎంచక్కా గోరుముద్దలు తింటూ అమ్మ చెప్పే చందమామ కథలు వింటున్నారు. బాగున్నాను. నీకు బాగా వచ్చింది. మళ్ళీ చెప్పు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా నిరుపేదలకు ధీమా.